బాత్రూంలోకి వెళ్ళి ఆపకు, లెట్ దెమ్ గో. ఓకే, స్టార్టా? సో పక్కన ఒక పోస్టర్ కనిపిస్తుంది. ఆ పోస్టర్లోకి వెళ్ళే కంటే ముందు నిర్వాణ షట్కం పుస్తకం వచ్చింది. ఈసారి బాక్స్ టైప్ చేయించాను. అంటే ఎంతో కొంత క్రియేటివ్గా చేయాలి కదా. సో ఉద్యోగానికి సృజనాత్మకతకున్న తేడా. ఉద్యోగం అంటే ఎప్పుడు ఒకేలా చేయడం, సృజనాత్మకత అంటే ప్రతిసారి కొంచెం కొత్తగా చేసి. సో ఈసారి బాక్స్ టైపు. సో దీని వివరాలు నేను సాయంత్రం చెప్తాను. సో ఈ పోస్టర్లో ఒక వ్యక్తి నిరాశగా ఉండి చేతిలో ఒక అద్దం ఉండి కింద చాలా అద్దాలు మార్చాడు. పక్కన ఏం రాసింది, నువ్వు ఈ అద్దాలు మారుస్తూ పోకు, అద్దాలు మార్చినంత మాత్రాన ముఖం అందంగా కాదు అని. సో ఇది చాలామందికి ఉన్న ఒక పెద్ద ప్రాబ్లం. నేను చిన్నప్పటి నుంచి మా ఇంటి చుట్టుపక్కల, మా ఊర్లో, మహబూబ్నగర్లో అక్కడిక్కడ వాస్తుని పిలవడము, హోమం చేయడము, ఆ తర్వాత ఇంటికి తాయెత్తు కట్టడము, ఇవన్నీ చేస్తారు. నేను దానికి అగెనిస్ట్ కాదు. కానీ నేను గుర్తించిన అంశం ఏంటంటే అసలు మార్చవలసింది అది కాదు, వేరేది ఉంది. బట్ దే డోంట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్. ఇది నాకు అర్థమైంది. ఈ చిన్న కథ చెప్తే మీకు అర్థమవుతుంది. ఒక మహారాజు పోతుంటే కాలుకు ముళ్ళు గుచ్చుకుందంట. అప్పుడు ఆ మహారాజు ఏం చేసినట్టు మంత్రిని పిలిచి, ఈ రాజ్యమంతా తివాచి పరచండి అన్నాడంట. ఇప్పుడు చాలామంది మనుషులు చేస్తున్న పని అది. అప్పుడు తెలివైన మంత్రి వచ్చి చెప్పాడంట, చెప్పులు వేసుకుంటే సరిపోతుందేమో అని చెప్పాడంట. అంటే రెండు సొల్యూషన్సే, కానీ ఒక సొల్యూషన్ నీవు మారడానికి ఇష్టం లేదు, అంతా మారాలి. రెండో సొల్యూషన్, నీలో చిన్న మార్పులు చేర్పులు చేసుకో, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. అట్లా. సో మనకి ఒక ఫేమస్ కబీర్ దోహా ఉంది, మొన్న కూడా చెప్పుకున్నాం. సో బురా జో దేఖా మై చలా బురా న మిలియా కోయి, జో దిల్ ఖోజా అప్నా ముత్సే బురా న కోయి. ఇది తెలిసిందంటే దుర్మార్గుడు ఎవడాన్ని వెతుకులాడితే నా అంత దుర్మార్గుడు ఇంకొకళ్ళు, సెల్ఫ్ రియలైజేషన్. అది పక్కన పెడితే ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నది ఏదో మన లైఫ్లోకి వస్తే మన జీవితం బాగుంటుంది. నేను ఒక ఇంట్లో రెంట్కు ఉండేవాడిని. ఆ ఇంటి ఓనర్ ఒక ఫోటోగ్రాఫరు. అతను నాతో చెప్పిన మాట నాకు ఇప్పటికి గుర్తుంది. నేను చెప్పిన మాట అతను అప్పుడే మర్చిపోయి ఉంటాడు. ఏం చెప్పాడంటే, నాకు ఈ మధ్య ఆర్డర్స్ రావట్లేదు, దానికి కారణము గ్రహదోషం అంటాను. ఆర్డర్స్ అంటే ఫోటోగ్రఫీ ఆర్డర్స్ రావట్లేదు, గ్రహదోషం అంట. లాస్ట్ 6 months అయింది. మరి ఏం చేస్తున్నారని అడిగా. ఒక ఆయన వచ్చి దానికి శాంతి చేయిస్తాడంట. ఎంత ఖర్చు అవుతుందంటే 11,000 ఖర్చు అవుతుంది. ఆ తర్వాత మంచిగా అవుతుందంట అన్నాడు. నేను ఆల్ ద బెస్ట్ అని చెప్పాను. ఇది నేను చెప్పింది. నేను ఆయన ఫొటోస్ చూసిన, ఆయనకు ఫొటోస్ తీయడమే రాదు. అసలు తన స్కిల్ మీద తను ఎప్పుడు వర్క్ చేయట్లే. అతను ఎంతసేపు అసలు వీడు తీసే ఫోటోలకి ఈ గ్రహాలకి ఏం సంబంధం అయ్యా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వెవడు? అసలు ఇది ఎట్లుందంటే, ఒక గురువు దగ్గరికి ఒక వ్యక్తి వెళ్ళి, నేను ప్రతిరోజు దేవుడికి పూజ చేస్తాను, మరి ఆ దేవుడు నన్ను చూస్తాడా అని గురువుని అడిగితే, ఇక్కడ ఉంటారా ఒక 2-3 days అంటే ఉంటాను, చెప్తాను మీకు, నాకు కాస్త పని ఉంది అని వెళ్ళిపోయాడు. ఒక 4 days అయింది, 5 days అయింది. ఈ శిష్యుడికి ఇరిటేషన్ వచ్చింది. వచ్చిన తర్వాత గురువుని అడిగాడు. గురువు నేను చెప్తాను అన్నాడు. దాంతో కోపం వచ్చి వెళ్ళిపోదాం అనుకుంటే కేకే వచ్చాడు. అంటే గురువు దగ్గర ఉన్న పిఏ, చెప్పకుండా పోతే ఒప్పుకోడు, మీరు చెప్పే వెళ్ళాలంటే. నేను అడిగిన దానికి చెప్పడమే లేదు ఆయన. ఏంటండి ఇది, వదిలే అన్నారు. అన్న తర్వాత ఫైనల్గా గురువు దగ్గరికి వెళ్ళి అడుగుదాం అనుకున్న లోపు గురువు పొలం చేస్తున్నాడు. పొలం చేస్తున్నప్పుడు ఈ వచ్చిన వ్యక్తిని అడిగాడు ఈ ప్రశ్న, వ్యవసాయం చేస్తావా అంటే చేస్తాను. పురుగులు వస్తాయా? నేను పురుగుల మందులు కొడతా అంటే ఆర్గానిక్వి కొడతానండి. అచ్చా. అంటే ఒక్కొక్క పురుగుని పట్టు కొడతావా లేకపోతే కొన్ని లక్షల కోట్ల పురుగులు ఉంటాయి, ఎవడు సార్ ఒక్కొక్క దాన్ని పట్టుకొని అని చెప్పేటప్పుడు స్ట్రైక్ అయింది. ఒకవేళ దేవుడు అనేవాడు ఉంటే నువ్వు కొట్టే కొబ్బరికాయ కొన్ని కోట్ల మంది చేస్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు మీరు 1,00,000 మంది మాటలు వింటున్నారంటే మీరు వినడం ఆపేస్తారని అర్థం. ఒక సెలబ్రిటీ చేతులు ఊపితే అతను ఎవరికి చేతులు ఊపట్లేదని అర్థం. ఇది ఒక రహస్యాల్లోకి రహస్యం. ఇది మీరు ప్రతిరోజు ఫోన్ మాట్లాడుతున్నారంటే మీరు ఊరికే నోరు మాట్లాడుతుంది. యు ఆర్ నాట్ టేకింగ్ ఆర్ లిజనింగ్ ఎనీథింగ్. ఇది సత్యం. ఒక సినిమా థియేటర్లో పనిచేసేవాడు సినిమాలు చూడు, వాడు జస్ట్ సినిమా ఆపరేట్ చేస్తాడు అంతే. అందుకని మనం హ్యూమన్ లైఫ్ని ఒక లాంగ్ డిస్టెన్స్లో తీసుకుంటే అసలు అంత బాగానే ఉంది. కరెక్ట్ చేసుకోవాల్సింది ఓన్లీ మన మానసిక అవస్థనే. మిగతాదంతా నువ్వు కరెక్ట్ చేయలేవు. కానీ మైండ్ ఏం చెప్తుంది, బయట బాగాలేదు.
ద్వారబంధం బాలేదు, ఇంటికేసిన రంగుల వల్ల నాకు నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి, లేకపోతే ఒక ఫ్రెండ్ని కలిసినా ఆ ఫ్రెండ్తో మాట్లాడడం కానీ నాకు ఇట్లా అయింది, నేను పుట్టిన క్షణంలోనే నాది ఏమంటారు కదా, నా జాతకం బాలేదు, ఆ తర్వాత ఒక గురూజీ నాకు బ్లెస్సింగ్ ఇచ్చి తాయెత్తు ఇచ్చాడు, అది ఎక్కడో పోయింది, ఆ తర్వాత ఎగ్జామ్స్ అన్నీ ఫెయిల్ అవుతూ వచ్చిన. ఇది మనుషులందరూ చేస్తారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ట్రెడిషన్ అండ్ రిలీజియన్. ఎందుకంటే దే డోంట్ వాంట్ టు చేంజ్ దెమ్సెల్వ్స్. ఇప్పుడు నేను చెప్తున్న టాపిక్, నువ్వు చేంజ్గా ఏదన్నా. ఇప్పుడు ఒక వ్యక్తి నాకు ఇది నచ్చలే అని చెప్పినప్పుడు ప్రపంచమంతా నీవు నాకు నచ్చలేంటే ఎటు పోతావు? నీదెంత కరెక్టో వాళ్ళదంతే కరెక్ట్ కదా. ఇది ఆలోచించుకోండి. సో మన నరేంద్ర మోదీ ఒకసారి ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో చెప్పినప్పుడు నేను మొట్టమొదటిసారి విన్నా. కాంగ్రెస్ గురించి ఇట్లా చెప్పాడు, ధూల్ చెహరే పర్ థీ ఔర్ మై ఆయినా సాఫ్ కర్తా రహా. అంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన రాహుల్ గాంధీ అధ్యక్షుడు అవ్వడం వల్లనే కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని కాంగ్రెస్ పార్టీకి తెలుస్తలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, క్యాడర్ మారుస్తున్నారు, అధ్యక్షులను మారుస్తున్నారు, జిల్లా ప్రెసిడెంట్లను మారుస్తున్నారు, క్యాంపెయిన్ మార్చాలంటున్నారు, పోస్టర్స్ మార్చాలంటున్నారు. బట్ మార్చవలసింది రాహుల్ గాంధీ. ఇప్పుడు నేను మళ్ళీ మళ్ళీ నేను పాలిటిక్స్లో అనుకుంది అతని అనాలిసిస్ నేను మీకు చెప్తున్నా. ఒక చిన్న కథ చెప్తా, కొంచెం జ్యూస్ ఉంటుంది ఇందులో, చెవులు మూసుకొని వినండి. జ్యూస్. ఒక రాజు పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు కాలే. ఆ తర్వాత సంవత్సరానికి భార్యను తిట్టడం మొదలుపెట్టాడు, భార్యతో మాట్లాడట్లే. పిల్లలు కనలేకపోతున్నావు దరిద్రపు దానా అన్నాడు. ఆమె పాపం మంచి మహిళ, ఎందుకులే రాజుతో వాడి దగ్గర కత్తి ఉంది, అధికారం ఉంది, అని అటు ఇంటికి వెళ్ళకూడదని సైలెన్స్ ఉన్నది. తర్వాత వేరే రాజ్యం పోయి అక్కడ అమ్మాయిని చేసుకున్నాడు, పిల్లలు కాలే. ఇంకో రాజ్యానికి పోయి అక్కడ అమ్మాయి, మంచి ధీరుడు వాడు, పిల్లలు కాలే. అట్లా 11, 12 మంది, 16 మంది, 20 మంది అయ్యారు. ఇంకా చిరాకు దొబ్బింది. ఇప్పటికి 25-30 ఏళ్ళే. ఎందుకంటే నెక్స్ట్ తనకి లీగల్ హెయిర్ కావాలి, ఎవడోడు వచ్చారు, యువరాజు కావాలి. వీళ్ళు ఒక్కరు కనట్లేదు, వీడికి గర్భం రాదు. అందుకని కత్తి తీసి ఇట్లా పెట్టాడంట, మీ తలలు నరికేస్తా నేను. ఇంతమంది భార్యలు ఉన్నారు, నాకు ఒక్క పిల్లవాడిని కానీ ఇవ్వలేవు, ఎంతమందిని మార్చాలంటే అప్పుడు ఒక అశరీరవాణి మాట్లాడింది, లోపం నీలోనే ఉంది మహారాజా అన్నదంట. నువ్వు ఎంతమందిని చేసుకుంటే ఏంది, నీలో వీర్యపుష్టి లేనప్పుడు నీకు పిల్లలు గారు భయ్. అట్లా. సో మనిషి ఎలాంటి సందర్భంలో అయినా ప్రశాంతంగా ఉండగలిగే శక్తి లేనప్పుడు వాడు ప్యాలెస్లో ఉన్నా, ప్యారిస్లో ఉన్నా, చివరికి స్వర్గంలో ఉన్నా వాడి గొడవలు అవుతాయి. వాడు ఖచ్చితంగా పేర్లు పెడతాడు, వాడు ఖచ్చితంగా ఇది మార్చాలంటాడు. వాడు ఉన్నది ఉన్నట్టు ఉండనీయడు వాడెవడన్నా కానీ. అది బయట వాళ్ళ కుటుంబ సభ్యులని ఇర్రెలెవెంట్, నథింగ్ పర్సనల్. ఇప్పుడు నేను ఏది మార్చను కొన్ని సంవత్సరాల నుంచి. ఇప్పుడు ఈ ఐప్యాడ్ ఉంది, కొన్ని సంవత్సరాలుగా ఇంతే ఉంది, నథింగ్ చేంజ్డ్. నా ఫోన్ ఉంది, కొన్ని సంవత్సరాలుగా అంతే ఉంది. నా బాడీ ఉంది, దానికి ఒక కొత్త బొక్క కూడా పెట్టలేదు నేను, ఒక ట్యాటూ కూడా వేయించు. ఏది ఉందో అది బాగుంది, నువ్వు ఎందుకు మళ్ళీ కొత్తది యాడ్ చేస్తున్నావు అంటే ఉన్నదాన్ని గుర్తిస్తలేవు, నీ మనో అభిష్టం నెరవేరాలి. ఇట్లాంటిదో దురాలోచన మనిషికి ఉన్నట్టు నాకు అనిపిస్తున్నది. సో ఎట్లయితే అద్దం అబద్ధం చెప్పదో, నీ జీవితం కూడా నీకు అబద్ధం చెప్తలేదు. కానీ మనం అబద్ధాన్ని ఇష్టపడుతున్నాం. వీ వాంట్ టు చేంజ్ ఎవ్రీబడి ఎక్సెప్ట్ అస్. మనకు చాలామంది యోగులు చెప్పిన మాట, బిఫోర్ యూ చేంజ్ ద వరల్డ్ యూ చేంజ్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ దట్ చేంజ్ ఈజ్ ఆల్ అబౌట్. ఏం మార్చాలనుకుంటున్నావు? నీ వల్ల కాదు. నువ్వు ఒక కుక్కనే నియంత్రించలేవు, ఒక మనిషిని ఎట్లా నియంత్రిస్తావు? నీదెంత పవర్ఫుల్ మైండో ఎదుటి వ్యక్తిది అంతే పవర్ఫుల్ మైండ్. నువ్వు లాజిక్ తీసుకొస్తే వాళ్ళు లాజిక్ తీసుకొస్తారు, నువ్వు ఆర్గ్యుమెంట్ తీసుకొస్తే వాళ్ళు ఆర్గ్యుమెంట్ తీసుకొస్తారు. ఇది అయ్యే పని కాదు. అందుకని ఎవడైతే అర్థం చేసుకుంటాడో వాడు ఫస్ట్ మౌనంగా ఉన్నాడు, తనను తాను మార్చుకున్నాడు. ఇప్పుడు నేను చెప్పింది చేస్తే అందరి జీవితాల్లో కాంతి వస్తుంది. అదేంటో తెలుసా? మనుషుల దిక్కు చూడకుండా ఒక నెల రోజుల్లో 41 days ఒక యజ్ఞంలాగా పెట్టుకొని ఏదో చదువుతూ, ఏదో రాస్తూ, ఏదో సదురుతూ మీలో మీరు గడపండి. పక్కన ఎవరో మాట్లాడుతున్నారు, డోంట్ పే అటెన్షన్. పక్కన ఎవరో మంచి డ్రెస్ వేసుకున్నారు, గుడ్ డ్రెస్, చెప్పకండి. మీరు చెప్పినా చెప్పకపోయినా అది ఉంది. స్టాప్ ఎక్స్ప్లెయినింగ్ థింగ్స్. మీతో మీరు ఉండండి. ఇది అర్థం కాకపోతే లైఫ్లో చాలా కోల్పోతారు. ఇది శాపం కాదు, ఇలా జరుగుతుంది. చూసాం, అనుభవాలు ఉన్నాయి. గొప్ప గొప్ప మాటలు చెప్పి విర్రవీగిన వాళ్ళంతా మూలకు పడ్డారు. ఇప్పుడు మా ఊరిలో సీతయ్య అని ఒక ఆయన ఉన్నాడు, అంబుగుడి దగ్గరే ఉంటుండే. ఆయన ఒకసారి కాళ్ళు చేతులన్నీ కొంచెం వీక్ అయిపోయిన తర్వాత, నేను చాలా రోజుల తర్వాత మా ఊరు వెళ్తే, ఎవరు బాబు నువ్వు అంటే, మా నాన్నకు ఆయన పరిచయం, మా అమ్మ కూడా తెలుసు.
నేను హనుమంతరావు గారి కొడుకునండి. మా అయ్యగారు కొడుకువా, రా ఇట్లా రా అని పిలిచి ఇట్లా భుజం నిమిరి, ఏం చేస్తున్నావు నా బాబు, ఏడుంటున్నావు అది ఇదంట. నేనన్నా ఏం జవాబు చెప్పలేదు నేను. అంటే ఏది చెప్పవంటే ఇవి తెలుసుకొని మీరు ఏం చేస్తారని అడిగింది. అంతే. ఒక 2 నిమిషాలు ఆగి ఇట్లా కన్నీళ్ళు ఇట్లా గారినాయి. నేను తుడచలే కన్నీళ్ళు. ఇప్పుడు చెప్పింది ఆయన కూడా చెప్పిన, ఏది తెలుసుకోవడం వల్ల మీకే ఉపయోగం లేదు అని తెలుసుకోకండి సీతయ్య గారు. ఇట్లా ఎవడన్నా చెప్పింటే బాగుండయ్య గారు, లైఫ్ అంతా పాయే. మొన్ననే కాలుకి ఆపరేషనే, ఆ కాలు కొట్టేస్తారంట, షుగర్ వచ్చింది, ఇప్పుడు బుద్ధి వచ్చింది, కానీ ఇప్పుడు ఏదో చేయాలనుంది, కానీ ఆగదు కదా మైండ్, మనకి ఎవడు చెప్పపాయే అని కాసేపు ఆయన తన పెద్దవాడు నన్న భయం వదిలేసి ఆ ఫీలింగ్ తీసేసి నాతో మాట్లాడండి. నా దగ్గర కౌంట్లెస్ టెస్ట్ మనీస్ ఉన్నాయి. చాలా బ్రూటల్గా నేను డీల్ చేస్తాను మనుషులతో. దాని అర్థం ఒకరిని ఇబ్బంది పెట్టాలని కాదు, మేలుకొల్పాలని. సో ఇంతకుముందు రాజు ఎట్లయితే కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే ఊరంతా కార్పేట అనుకుంటున్నారో, చాలామంది ఊరు మారిస్తే మంచిగా అవుతుందని, ఇల్లు మారిస్తే మంచిగా అవుతుందని, వాస్తు మారిస్తే మంచిగా అవుతుందని, ఈ కిటికీకి పరదాలు వేస్తే మంచిదని, నలుపు రంగు మంచిది కాదని. ప్రకృతి పరంగా నలుపు మంచిది కాదు, ఓకే, కానీ నీ యొక్క చదువుకోవడానికి ఏం సంబంధం లేదు. పోనీ చదువుకున్నప్పుడు వైట్ వేసుకొని చదువుకో, ఆ తర్వాత నలుపు వేసుకో, పడుకున్నప్పుడు నలుపు వేసుకో, క్యా ఫరక్ పడతా. ఏదైనా ఆరుగు చేయాలి. మంచిది కాదంటే నలుపు ఆకర్షిస్తుంది ఒకదాన్ని. ఇప్పుడు నలుపు వేసుకున్నావు అనుకో, ఇప్పుడు ఉదాహరణకి ఏదన్నా నల్ల ప్లేట్ బయట పెట్టు, తెల్ల ప్లేట్ బయట పెట్టు, నల్ల ప్లేట్ తొందరగా హీట్ అవుతుంది. తెల్ల ప్లేటు కాంతిని, ఆ హీట్ని గుంజుకోకుండా దాన్ని సాఫ్ట్ చేసేస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి వ్యవసాయం చేసేవాళ్ళు నల్ల క్లాత్ పెడితే చెట్టు చచ్చిపోతాయి, గ్రీన్ క్లాత్ పెడుతున్నారు. గ్రీన్ క్లాత్ ఏం చేస్తుంది, 70% ఎండని తగ్గించేస్తుంది. అందుకని గ్రీన్ వేసుకో, వైట్ వేసుకో, ఎల్లో వేసుకో, పింక్ వేసుకో. అంటే వైట్కి దగ్గరగా ఉన్న రంగులు వేసుకుంటే బాడీకి మంచిది. ఎక్కువసేపు బ్లాక్ వేసుకుంటే, అది ఎండాకాలంలో వేసుకుంటే, అది ఎండలో తిరిగితే నీ శరీరం చెడిపోతుంది. అందులో ఏం సందేహం లేదు. మరి చాలామంది అడవచ్చు, కన్నుగుడ్లు నల్లగా ఉన్నాయి కదా అంటే, శరీరంలో భాగమైన వాటితో ఏ సమస్య లేదు, ఆ జుట్టుతో కూడా. ఈవెన్ జుట్టు కూడా నీకు తొందర హీట్ అవుతుంది, కానీ క్యాపు ఒక బట్టుందో గిట్టుందో, అందుకే మనకు పరదాలు గిరదాలు అన్నీ వచ్చినాయి అట్లా. సో డోంట్ ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్ టు బ్లాక్, దట్ టు వెన్ యు ఆర్ అవుట్ సైడ్ అట్లా. ఇవన్నీ ఉన్నాయి, వాటిని సైంటిఫిక్గా ప్రాగ్మెటిక్గా చూస్తే ఓకే, కానీ మూఢనమ్మకంగా ఉండకూడదు. సో ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది ఏంది, ఏదైనా నీ జీవితం బాగాలేదంటే దానికి ఒక కారణం నీవేనేమో ఎప్పుడన్నా ఆలోచించుకో. తర్వాత ఇల్లు ద్వారబంధం మారద్దు, ఆ తర్వాత ఇంటి బయట ఒక దిష్టిబొమ్మ పెడదు, అది కూడా మంచిది, పెద్దది తెచ్చిపెట్టాలి. మళ్ళీ అందులో కూడా ఎంపిక ఉంది. ఇంట్లో ఏదో పెడతారు ఇట్లా స్ఫటికం ఏదో, అది కూడా సైజు ఉండాలి, బ్రాండ్. అసలు అందులో ఏమీ లేదు. అసలు ఇప్పుడు సాలగ్రామం అని తెచ్చిపెడతావు, నిజంగా సాలగ్రామం అని గుర్తుపడతావు నువ్వు, నీ బొంద గుర్తుపడతావు. నల్లగుంటే సాలగ్రామం అనుకుంటున్నావు. ఒక మామూలు బ్లాక్ స్టోన్ని ఇప్పుడు టెక్నాలజీ మంచిగా మిషన్తో స్మూత్ చేసిస్తే నువ్వు శివలింగం అని తీసుకుంటావు. నీకు ఏం తెలుసు? ఒక ప్రోడక్ట్ మీద ISI అని రాసుంటే అది ఆర్గానిక్ అని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు నిజంగా ఒక బియ్యపు గింజ ఇస్తే ఆర్గానికా, లేకపోతే ఎరువులు వేసి పండించిర్రా, ఇవన్నీ నువ్వు గుర్తుపట్టగలవా? నీ వల్ల కాదు, ఊరికే బూటకం అంతే. అందుకని చేంజ్ యువర్ సెల్ఫ్. నేను అంటున్నా, నీ జీవితం బాగాలేదంటే, నీ జీవితంలో ఆనందం లేదంటే ఫస్ట్ క్వశ్చన్ చేసుకో, దానికి కారణం నీవేనేమో. ఒకవేళ నీవు కారణం కాదంటే అప్పుడు యూ లుక్ ఫర్దర్. సో ఇప్పుడు నీవు కారణమేనా అంటే, చాలామంది చేసిన సెల్ఫ్ జస్టిఫికేషన్, నా తప్పు ఉండదబ్బా, నేను కరెక్టే మాట్లాడతా, ఇది ఫిక్స్ అయిన తర్వాత వాడు ప్రపంచాన్ని మార్చి చివరికి వాడు ఫెయిల్ అయినప్పుడు, వాడు డబ్బు సంపాదించినప్పుడు, మా తల్లి వల్ల, మా అక్క వల్ల, మా కుటుంబం వల్ల, నా పుట్టుక వల్ల, నా జాతకం వల్లనే నేను సక్సెస్ కాలే, లేకపోతే నేను అద్భుతాలు చేస్తుంటాను ఫిక్స్ అయ్యి అట్లా అందరినీ బ్లేమ్ చేసి చచ్చిపోతాడు వాడు. అందుకని ఇప్పుడు నేను కాన్ఫెషన్, నన్ను నేను సరి చేసుకుంటున్నా, నాకు వేరే వాళ్ళ మీద పెద్ద ఆసక్తి లేదు. రెండోది, నేను చాలా విషయాలు నిశ్శబ్దంగా పాటిస్తా. ఇప్పుడు నేను నా టాక్స్లో చెప్తున్నవి మామూలు విషయాలు కావు, ఎవడన్నా చేయదగ్గవి కానీ చేయలేరు. అదేంది, ఐఎమ్ ఆల్వేస్ వర్కింగ్ ఆన్ మై సెల్ఫ్, లేదా వర్కింగ్ ఫర్ మై సెల్ఫ్. అంటే నేను పెయింటింగ్ వేస్తాను, గొప్ప పని అన్నట్లే, మళ్ళీ ఇక్కడెక్కడ ఈగో లేదు. ఒకవేళ నేను వ్యవసాయం కూడా చేస్తాను ఫ్యూచర్లో, లేకపోతే ఎక్కడ హోటల్లో పని చేస్తే, అన్ని ఏదైనా పని గౌరవంగా చెప్తున్నా. సో డోంట్ వేస్ట్ యువర్ టైం ఫర్ అదర్స్. ఎక్కడెక్కడ వేస్ట్ చేస్తారో చెప్తా, ఊరికి ఆలోచించుకోండి. ఇప్పుడు ఒక ఇల్లు చూస్తారు, ఇంకా ఓనర్కి వెళ్ళి చెప్పాలి ఇల్లు బాగుందని, నేను చెప్పకండి. అసలు ఆ టాపికే తీయొద్దు, అనవసరం. ఇల్లు బాగుందో బాగాలేదో నీకెందుకు?
అంటే మనం వ్యవహారం కోసం మనం మాట్లాడుతున్నాం. వ్యవహారంగా కాకుండా లైఫ్ని లైఫ్గా చూస్తే అట్లీస్ట్ ఒక 6 months నువ్వు కొత్తగా ట్రై చేసి చూడు. ఆ తర్వాత ఇది బాగుంటే ఇది, అది బాగుంటే అది ఎంచుకో. ఇప్పుడు జంక్ ఫుడ్ తిన్నారు, ఆర్గానిక్ ఫుడ్ తిన్నారు, ఏది బాగుందో అది కొనసాగించాలంటే 2 చూడాలి కదా. అట్లా ఇది కూడా ట్రై చేసి చూడండి అని చెప్తున్నా నేను. ఇది నాట్ కంపల్సరీ. నేను అంటున్నది కాంప్లిమెంట్స్ ఇవ్వడమే పనిగా పెట్టుకోకు. ఇఫ్ ఇట్ ఈస్ నెసెసరీ గివ్ ఏ కాంప్లిమెంట్. ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ ఇట్. అక్కడి నుంచి అట్లా ముందుకెళ్ళి ఇప్పుడు నెక్స్ట్ నేను చెప్తే వాళ్ళు నాకు చెప్పలే, ఈ కాంటెక్స్ట్ వేరే ఉంది. నేను అంటున్నది ఒక 6 నెలలు ఎవరికి ఏమీ చెప్పకు. ఒక 6 నెలలు ఎవరిని ఏ ప్రశ్న అడక్కు. ట్రై చేయి. ఒక 6 నెలలు నీ పనిలో నీవు ఉండు 24 hours. 1 గంట చదువు, ఓ 1/2 గంట పడుకో, 1 గంట పెయింటింగ్ అయ్యి, 1 గంట పడుకో, వంట చేసుకో, ఒక 1/2 hour రెస్ట్ తీసుకో, పోయి అంట్లు కడుక్కో, ఒక సగం సినిమా చూడు, వాకింగ్కి పో, మళ్ళీ ఆ మిగతా సగం చూడు. అసలు ఇక్కడ వేరే వాళ్ళు లేరు ఇంకా. నువ్వు వండింది వేరే వాళ్ళకి పెట్టి వడ్డించడాలు మానేయండి. అన్నీ పెట్టి నచ్చినట్టు తినండి. అసలు అక్కడ ఉండనే ఉంటేనే కదా గిన్నె బియ్యం మెత్తు కింద, అన్నం మెత్తు కింద పడ్డది, పచ్చడి ఎక్కువ వేసుకున్నారు, నాకుతలేరు, ఇవన్నీ చేతులు కడుక్కున్నారా లేదా. దయచేసి ఈ చక్కర్లో పడకండి మీరు. పిచ్చోళ్ళలాగా చెప్తారు చేతులు కడుక్కో, కాళ్ళు కడుక్కో, చక్కగా కూసో, నిలువు కూసో. నువ్వు ఎవడరా అబ్బాయి చెప్పనీకే? నువ్వు అసలు? ఇప్పుడు వాళ్ళు చెప్తే నువ్వు ఒప్పుకుంటావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ తినే వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు, అన్నీ పెట్టి దొబ్బేయి. తర్వాత ముందే చెప్పి తర్వాత ఈ మొహమాటలు ఉంటాయి. కంచెం తీస్తా అంటే తీయొద్దు మేము తీస్తాం. ఏందో పనికిరాని రెస్పెక్ట్ చూపించుకుంటారు. తీస్తా అంటే తీసి అక్కడ పెట్టండి. అక్కడ ఉంది చెత్త అంతా ఫస్టే డెమాన్స్ట్రేట్ చేయ. భోజనానికి ముందు చూడండి, తిన్న తర్వాత ఎవరి కంచెం వాళ్ళే కడుక్కోండి. ఓకే, ఆ తర్వాత వాటర్ ఇందులో పోయండి, ఆ చెత్త అంతా ఈ డబ్బాలో పోయండి. డెమాన్స్ట్రేషన్ 1 సెకండ్ చెప్పు. ఆ తర్వాత ఎవరికి నచ్చింది వాళ్ళు పెట్టుకోండి. పదార్థం వేస్ట్ చేయొద్దు. కొంచెం కొంచెం పెట్టుకొని ఎక్కువసేపు తినండి. వేరే వాళ్ళని బలవంతం చేయకండి. ఇది మీరు ఓకే అయితే నేను మీతో తింటా, లేకపోతే మీరు తినండి, నేను తర్వాత తింటా. ఇలా చెబితే ఎవ్వరూ తప్పు అనుకోరు, ఇంకా బ్యూటిఫుల్గా తింటారు. అసలు అంటే స్పష్టత వచ్చేసింది. ఇక్కడ ప్రయోగం చేయాలి. కొన్ని సంవత్సరాలుగా ఇదే చెప్పిందే చెప్పి చచ్చిపోతున్నారు. చెప్పు. సో కల్ తక్ మై దునియా బదల్నా చాహతా థా, आज मैंने खुद को बदलना शुरू किया, దునియా అప్నే ఆప్ బదల్తే హుయి దిఖాయి ది. అంటే నిన్నటి వరకు ప్రపంచాన్ని మార్చాలనుకున్నా, అందరూ బాగాలేరు అనుకున్నా, అందరిది తప్పు అనుకున్నా, ఈరోజు నన్ను నేను మార్చుకోవడం ప్రారంభించాను. అప్పుడు ప్రపంచమే మారిపోయినట్టు కనిపిస్తుంది నాకు. ఇది ఎలా ఉందంటే, ఒక వ్యక్తి సినిమాకి వెళ్ళాడు. సినిమా బ్లర్గా ఉంది. వెంటనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడంట, ఆ కెమెరామెన్ ఎవరు, అట్లా తీస్తారు ఆ సినిమా, అసలు ఫోకస్ లేదు, చక్కగా సరిగ్గా జూమ్ చేయలే, లైటింగ్ చక్కగా పెట్టుకోలే అని గంట సేపు మాట్లాడిన తర్వాత ఎవడో చెప్పాడంట, సరే మీకు సైట్ ఉందేమో చెక్ చేయించుకోండి. తర్వాత చెక్ చేసుకుంటే సినిమా బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. అసలు నేను ఎప్పుడు విమర్శిస్తాను. నేను ఇప్పుడు ఒక ఇల్లు ఉంది, ఒక వస్తువు ఉంది, డోంట్ చేంజ్. నేను అంటున్నది, నీ ఒక బండ పెట్టుకో, ఆ బండలో నువ్వేమైనా చేసుకో. ఇప్పుడు నేను బుగ్గకు చుక్క పెట్టుకుంటా, అది నా పర్సనల్. ఈ చిన్న తేడాలు తెలీదు, అందుకనే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏదో ఒక డిస్కషన్ ఓపెన్ చేసే విషయాన్ని స్టార్ట్ చేయకు. జీవితకాలం అసలు నీ వల్ల డిస్కషన్ రావద్దు. అట్లా చేయాలి. అప్పుడే నువ్వు వర్క్ మీద ఫోకస్ వస్తుంది. చిన్న చిన్న విషయాలకి ఊరికి ఇంట్లో డిస్కషన్స్ వస్తే నువ్వు ఎక్కడ పని చేస్తావు? ఎందుకంటే ఇంట్లో టేకన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకొని నేను ఏదో మాట అంటారు, ఖచ్చితంగా ప్రాబ్లం అయింది. అందుకు నాకు 6 నెలలు నిజంగా మీరు ప్రయోగం, దీనికి రూపాయి ఖర్చు లేదు, దీనికి ఆశ్రమానికి పోవాల్సిన అవసరం లేదు, ఫీజు కట్టాల్సిన అవసరం లేదు, డొనేషన్ అక్కర్లే, డ్రెస్ అక్కర్లే, రోజరీ అక్కర్లే, ఏం అక్కర్లే. మీ యొక్క నిర్ణయం ఒక్కటే కావాలి. అది ఆల్రెడీ చెప్పుకున్నాం నిన్న. చేంజ్ యువర్ సెల్ఫ్. నేను అంటున్నది, నీ పనిలో నీవు ఎప్పుడు ఉంటావు. చిన్నప్పటి నుంచి సంవత్సరాలు గడుస్తున్నాయి, సేమ్ ఓల్డ్ హ్యాబిట్స్, ఒకేలా మాట్లాడతారు. ఒకసారి ఏం మాట్లాడకు, ప్రజెంట్ ఉండు. ఇంకా వీలైతే బుక్ చదువుకో, వీలైతే కొత్తింటికి వెళ్ళినా నేను కాసేపు చదువుకుంటాను, మీరు ఎప్పుడన్నా భోజనం ఎప్పుడైతే అప్పుడు పిలవండి. ఒక ప్లేస్ చూసుకొని కూర్చొని అక్కడి నుంచి లేవకు. 2 days ఉంటే 2 days, 3 days 3 days. తర్వాత ఇల్లు చూపిస్తారనంటే నేను మీకు నిజాయితీ చెప్పనా, నాకు నిజంగా ఇంట్రెస్ట్ ఉండదు.
అసలు ఇల్లు ఉండడమే గొప్ప అండి. అది బాగుంది బాగాలేదని చెప్పడానికి నేను ఎవరిని? సో మీ ఇల్లు ఎట్లా ఉన్నా బాగుంటుంది అంతే. ఇది ఒక దేవాలయం. ఇది దేవాలయం ఎవడన్నా దేవాలయం చూపిస్తా బాగుందా బాగాలేదని చెప్తాడా? నేను చెప్పనట్లా. మీరు స్పష్టంగా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు నిజం రియల్ రెస్పెక్ట్ ఇది. ఉత్తగా కబోర్డ్ చూసి బాగుంది, చాలా బాగుంది, కబోర్డ్ బాగాలేదు, అది బాగాలేదు, అది నిజం చెప్తే ఎవరు తట్టుకోడు. వాళ్ళకి అది కాంప్లిమెంట్స్ కావాలని పిలుచుకుంటాను నిన్ను. నువ్వు నిజం చెప్పు చూద్దాం. అప్పుడు ఇంటికి వెళ్ళిపోంటారు. వాళ్ళు అబద్ధం ఎందుకు చెప్పడం? దానికంటే నిజం చెప్పు. నేను ఎవరి ఇల్లు చూడను. ఇప్పుడు నన్ను పిలుస్తారు, మా పక్కన తుంగభద్ర నది ఉంది, అది ఉంది, నేను ఏ సైట్ సీయింగ్కి రాను, ఇల్లు దాటి బయటికి వెళ్ళను. నేను కలిస్తే మిమ్మల్ని కలవడానికి వస్తాను. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైం. దీనికి ఓకే అయితే వస్తాను. తర్వాత విదిన్ కపుల్ ఆఫ్ మినిట్స్లో అసలు అన్ని క్లమ్జిల్నెస్ నుంచి బయటపడేస్తాను నేను. ఇది ఒక ప్రయోగం. ఇంతకుముందు చెప్పిన భోజనం చేసేటప్పుడు ఇమ్మీడియట్గా చేయండి. ఇంటికి ఎవరన్నా బంధువులను పిలిచి ఈ ప్రయోగం చేయండి. ముందే చెప్పేయండి. తర్వాత నేను తీస్తుంటే వాళ్ళు కంచెలు లేవుంది, నేను తీస్తా వద్దు 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 వద్దు, అయ్యో మీరు ఎట్లా చేసుకుంటారా, మా ఇంటి అట్లా కాదు, మేము నెక్స్ట్ మీ ఇంటికి వస్తే ఏందో పనికిరాని ప్రేమలు, ఒక్క 2 days ఉంటే కొట్లాడుకుంటారు. మీరు ఎందుకు ఈ అబద్ధాలు, మోసం, అదంతా మోసం చేసుకోకండి. బీ ఆనెస్ట్ విత్ యువర్ సెల్ఫ్. నేను ఎవరింటికి పోయినా నేను ముందే చెప్తాను, నా కంచె నేనే తీసుకుంటాను. నేను తీస్తుంటే వద్దంటే ఆడబెట్టేసి వెళ్ళిపోతాను. అసలు లేదు నేను తీస్తా, అయ్యి వద్దు దాన్నే పెట్టు, లేదు తీస్తా, అయ్యి వద్దు ప్లీజ్ ఆడనే పెట్టు. ఇప్పుడు నేను ఎక్కడ ఇంటికి పోయి నేను నిజంగా చెప్తున్నా, ఇట్లా తీస్తున్నా, మేమే తీస్తామంటే ఆడబెట్టేసి వెళ్ళిపోవడం. బాతకత్తాం ఓకే. ఎందుకు తీస్తాన్నారు ఇంకే. సింప్లిఫై థింగ్స్. మనిషికి టైం పాస్ కాక కొత్తోళ్ళు కలిసినప్పుడు ఈ చమత్కారాలు ఆడుతున్నాడు. అది అమ్మతో అట్లా జోకులు చేయి, అన్నతో జోకులు చేయి. వాడికి నువ్వేందో తెలుసు, నీ హోల్స్ ఏందో తెలుసు, నువ్వేందో వాడికి తెలుసు, వాళ్ళు ఏందో నీకు తెలుసు. అక్కడ జోక్స్ లేవు, ఓన్లీ యుద్ధం ఉంది. నేను అన్న కొత్త వాళ్ళు రాగానే ఎక్కడ లేని ప్రేమ అనురాగం. అందుకని దయచేసి నటించకండి. దానివల్ల ఏమి రాదు. యాక్చువల్గా ఉత్త పనికిరాని మాటలు తప్ప ఏముండదు. టెంపుల్లో ఎట్లున్నారో అట్లా ఉండండి ఇంట్లో. ఏమిద్దాం నేను అంటున్నాను, నువ్వు ఎట్లున్నావు అట్లే ఉండు. నువ్వు ఎవరి కోసం ఏది మార్చకు. బాత్ కథం హోగా. ఇప్పుడు నేను నా తిని నా ప్లేట్ తీసుకుని అడిగేస్తా. ఒక్కటి చెప్పు వాళ్ళకి, మన కిచెన్ తెలియదు, వాడు ఈ సింక్ దగ్గరికి పోతాడు, పోగానే మొహాలుగా ముందే చెప్పండి, అటుపక్క సింక్ వాడుకుందాం ఏమి. ఆ తర్వాత చెత్త ఉంటే పక్కన డస్ట్బిన్ ఉంది, అందులో వేసేసుకోండి. ఆ తర్వాత ప్లేట్ మొత్తం గడకపోయిన వాటర్ పోసి పెట్టేసిన తర్వాత కడుక్కుంటాం. మీకు ఎట్లా అనిపిస్తే మీ ఇల్లు అనుకొని చేయండి. తర్వాత కడిగిన తర్వాత ఇందులో పెట్టుకుంటే అయిపోతుంది. ఏమైనా డౌట్ నన్ను విలువండి, నేను చేసి చెప్తాను. ఓకే. తర్వాత మీరు తిన్నారు కాబట్టి వాళ్ళు తిని కూర్చొని ఇష్టం లేకుండా సుత్తేస్తారు, చూసినావా, ఇది కూడా వెరీ బ్యాడ్. అస్సలు ఇష్టం ఉండదు, బంధువులు కాబట్టి. ఇప్పుడు నేనేం చేస్తా, వాళ్ళు ఎవరన్నా కానీ నేను ఒక్క 1 hour రెస్ట్ తీసుకోవడానికి పోతున్నా, మీరు రెస్ట్ తీసుకునే టాటా బాయ్ బాయ్ అంతే. ఎవ్రీ వన్ లైక్స్ దిస్ అప్రోచ్. ఈ నటననే వద్దు. సరే, మన టాపిక్ ఏంది? ప్రపంచం అంతా బాగాలేదు, ప్రపంచమంతా మారుద్దామని అనుకునే వ్యక్తి ఎవరైనా ఫస్ట్ నీవు బాగున్నావా అన్నది ఒకసారి క్రాస్ చెక్ చేసుకో. ఇది మోసం లేకుండా నిన్ను నువ్వు జస్టిఫై చేసుకుండా విచారణ చేస్తేనే దొరుకుతుంది ఆన్సర్, లేకపోతే దొరకదు. లాస్ట్ జస్టిఫికేషన్ వస్తే నేనే కరెక్ట్ అంటుంది మైండ్. ఇది ఒకటి. రెండోది, ఒక 6 months ఈ ప్రయోగం ఖచ్చితంగా చేయాలంట నేను. దానివల్ల డబ్బులు వస్తాయి అట్లా చెప్తలేను. దానివల్ల నీకు పీస్ వస్తుంది, నీకు ఒక సహజమైన ఏకాగ్రత వస్తుంది, నీ పనిలో నీకు ఆనందం దొరుకుతుంది. ఇంకొకటి, ఏదైనా ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో ఎవ్రీడే చేస్తేనే ప్రగతి తెలుస్తుంది. మనిషి యొక్క మనస్సు ప్రగతి లేక కుంటుపడిపోయింది. ఇప్పుడు ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళు 50 ఏళ్ల క్రితం వాళ్ళ మైండ్ ఆగిపోయింది. ఓ క్లాక్ ఆగిపోయి క్లక్ 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 అనుకుని తిరుగుతలేదు, ఆగిపోయింది. అట్లా వాళ్ళు కలిస్తే, ఎవరన్నా కొత్త వాళ్ళు కలిస్తే అనే మాటలు 6 అవంటారు, ఎవరైనా గొడవ అయితే అనే మాటలు 6 అవంటారు, ఎవరైనా చచ్చిపోతే ఏడిసే మాటలు ఒక 7 ఉంటాయి అవంటారు, దేవుడి కాడికి పోతే ఎట్లా, అది రిపీట్ క్లక్ 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 కొడకపోయి ఆగిపోయారు వాళ్ళు. దే స్టాప్డ్ థింకింగ్ ఇయర్స్ బిఫోర్. అట్లా అందుకని చాలామంది ఫోన్ మారుస్తారు, ఉద్యోగం మారుస్తారు, ఇల్లు మారుస్తారు, ద్వారబంధాలు మారుస్తారు, బట్టలు మారుస్తారు, ఎవ్రీథింగ్ మారుస్తారు. నిజానికి అవకాశం ఉంటే భర్తను కూడా మార్చేస్తారు. అవకాశం లేదు కాబట్టి నువ్వు మారుస్తలేవు. ముక్కు మారుస్తావా? ఎందుకు మార్చవు? అది మార్చలేవు కాబట్టి.
ఏది మార్చగలవో అది మార్చు. ఈ పాపం ద్వారబంధం కాబట్టి అది ఏమన్నది పాపం, దానికి నోరలేదు కాబట్టి ఇది చెడబెట్టు. నేను చిన్న సరదా జోక్ చెప్పి ముగిస్తా. ఒకసారి నేను ఉన్నప్పుడు ఒక బంధువు వచ్చింది, పేరు చెప్పనులే, మా అమ్మకు తెలుసు. అయితే వాస్తు గురించి చిన్న చర్చ వచ్చింది. వచ్చినప్పుడు ఆబ్వియస్లీ బరువైనవి ఈశాన్యములో పెట్టొద్దు. నేను దానికి బ్యూటిఫుల్ లాజిక్ ఇస్తాను. నేను ఇది ఇంతకంటే పెద్ద ఫ్రాడ్ ఇంకోట్లేదు. ఇదంతా ఎట్లా వచ్చింది తెలుసా? ఈశాన్యములో బరువు. ఇప్పుడు నీ ఇల్లు ఇది అనుకుంటే ఈశాన్యములు ఇదైంది. ఈ ఊరు నాదనుకుంటే మారిపోతుంది, లెక్కనే మారిపోతుంది. ఇందులో 2 రూములు చేస్తే ఈశాన్యముల రూమ్కి తగ్గట్టు ఉంటుందా? అసలు ఈశాన్యముల ఉందా? నీ మైండ్లో ఉందా ఈశాన్యముల? సరే ఉందని నమ్ముతున్నారు అనుకుందాం. ఆవిడ చాలాసేపు చెప్పి ఏం చెప్పిందంటే, ఈశాన్యములలో బీరువా ఉంటే ఇంటికి నరిష్టం, ఇంట్లో బరువు ఉండొద్దు ఈశాన్యముల అని ఆమె చెప్పింది. నేనేమనంటే, ఈశాన్య మూలతో పాటుగా ఇంకొక మూల కూడా బరువు ఉండొద్దంట. మా సిద్ధాంతి చెప్పాడు నాకు. నీకు ఎట్లా చెప్తారు? మాకు చెప్పరా? ఏ మూల అంటే, నువ్వు కూర్చున్న మూలే నువ్వు ఎక్కి వెళ్ళిపో, ఆటో ఎక్కి. ఈ ఇంటికి దోషం పట్టుకోలే, నువ్వు పట్టుకున్నావు. ఇప్పుడు నిన్ను వదిలించుకుంటే ఇల్లు బాగుంటుంది. నేనేం చేసిన, నేను కోపంతో అనట్లే, నిజంగా ఆటో ఎక్కి వెళ్ళిపో, పంపించేసిన. వద్దు ఆ విషయం. తన పని తాను చేసుకోలేదు, కుటుంబం కోసం సాయం చేయాలి. నువ్వు అప్పుడు చెడగొట్టే మాట. చాలామంది వచ్చి చెప్తారు, అయ్యో ఇంటి వాస్తు బాగాలేదు, అది బాగాలేదంటే మనం ఇంపాక్ట్ అవుతాం. ఓ ఏమో నా మంచి కోసం చెప్తాం. మంచి కోసం కాదు, ఆమెకు నచ్చింది చెప్పింది. నువ్వు వాళ్ళ ఇంటికి పోయి చెప్పు, నీ మొగుడు బాగాలేడు మార్చేయని చెప్పు. ఏదైతే అన్నిటి వాస్తు అంటే ఓన్లీ వస్తువులకే ఉంటుందా, మనుషులకు ఉండదా? అసలు ఒక సినిమాలో కృష్ణవంశీ రాసిన డైలాగు, రౌండ్గా తిరిగే భూమికి వాస్తుంది భయ్య అంటాడు. ట్రుత్ ఇది. ఇప్పుడు నేనున్నా, ఏది ఎట్లయినా ఉండని నీ వాస్తు బాగుంటాడు చూసుకో. ఇప్పుడు తూర్పు దిక్కు ఉదయించే సూర్యుని చూడడం కాదు, సూర్యుడు ఎక్కడుంటే అక్కడ నీవు తిరుగు. ఇప్పుడు ఈశాన్యంలో బరువు ఉంటే మంచిది కాదు, బరువు లేని చోట పోయి కూర్చొని చదువుకో. నువ్వు ఇంకా ప్రిమిటివ్ మైండ్ సెట్లోనే ఇరుక్కపోయిన మనిషి. అట్లాంటి వాళ్ళకి నేను చెప్పాలనుకుంది ఒకటే, ఆల్ ది బెస్ట్. అలాగే ఉండండి, లైఫ్ అంతా కొట్టుక చావండి. సరదాగానే చెప్తున్నా, నాకు ఇష్టం కూడా. ఇప్పుడు సినిమాకి వెళ్ళి అందరు మంచోళ్ళు అందుకు ఎవరు చూస్తారు? అట్లా కొట్లాటలు, గొడవలు, మనస్పర్ధలు ఉంటేనే మన లైఫ్, ఇల్లు సజీవంగా ఉన్నట్టు అనిపిస్తుంది. నిజంగా ప్రశాంతంగా ఒక 6 మంది ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ఏమి ఇల్లు అనిపిస్తుంది చాలామందికి. అది ఒక్క గొడవ కూడా కాదా మీకు అట్లా? అందుకని అట్లీస్ట్ నేను ఆ సమాజంలో భాగంగా లేను, నాకొద్దు. దాని అర్థం వద్దంటే నేను త్యజిస్తలేను, అది బాలేదు, ఆ జీవితం నాకు నచ్చలే. ఇది ట్రైడ్ అండ్ టెస్టెడ్. నాకు ఎవరి మీద ఏ కోపం లేదు, అభిప్రాయం కూడా లేదు. అభిప్రాయం లేకుండా కోపం వస్తుందా? లేదే లేదు. నేను మనుషులుగా చూస్తున్న బాత్కతం హోగయా. నేను నా పని చేసుకుంటున్నా. నేను ఈ జీవితంలో నాకు తెలిసిన విషయాల వల్ల, నా పరిస్థితుల వల్ల, నా ఆర్థిక పరిస్థితి వల్ల, నా కుటుంబ నేపథ్యం వల్ల, నా సమాజ నేపథ్యం వల్ల, నా ఊరి నేపథ్యం వల్ల నాకు ఒక అవగాహన ఏర్పడ్డది. ఈ భూమిలో నేను ప్రత్యేకమైన మనిషిని, అట్లే మీరందరూ ప్రత్యేకమైన మనిషి. అందుకని నేను నిర్ణయించుకున్న ఈ సమాజంలో ఉన్నందుకు నాకు సామాజిక బాధ్యత ఉంది. అందుకని యూట్యూబ్ చేస్తున్నా. నాకు డబ్బు కావాలి, అందుకని పర్ఫార్మెన్సెస్ అట్లా ఇట్లా చేస్తున్నా. అవి బంద్ అయిపోతే హోటల్లో గిట్టుల్లో పనిచేస్తాయి అని చేస్తానే, నాకేం బాధ లేదు. కుటుంబంలో ఉన్నా కాబట్టి ఎవరికి ఏం కావాలో చూస్తాను. తర్వాత అందరూ పని చేసి డబ్బు సంపాదించాలన్న విషయాన్ని ప్రతిపాదిస్తున్నా. ఎవరు డిపెండెంట్గా ఉండకూడదు. డిపెండెన్స్ అనేది ఒక రకమైన స్లేవరీ. అట్లా అందరూ తెలిసిన విషయాలు చెప్తున్నా. అందుకని చివరిగా మాటింది, ప్రపంచాన్ని మారుస్తావా, చేంజ్ యువర్ సెల్ఫ్. అలెగ్జాండర్ స్టోరీ చదవండి ఒకసారి. ప్రపంచాన్ని మొత్తం గెలిచాడు. అసలు ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా బతికాడు అలెగ్జాండర్. చిన్న లైఫ్. నేను డాక్యుమెంటరీ చూశాను, చాలా బాగా తీశారు. పర్షియాని గెలవాలి అని బయలుదేరి నిరంతరం ఆలోచనలు ఉండి, ఆ డోరియస్ అనే రాజు కూడా ఏదేమైనా అలెగ్జాండర్ని దెబ్బతీయాలని ఇద్దరు ట్రై చేసి, ఆ డోరియస్ అనే వ్యక్తి అలెగ్జాండర్ని చంపుదాం అనుకున్నాడు. చూడు లైఫ్ ఎట్లా ఉంటుందో. డోరియస్ ఎన్నుకున్న అనుచరుడు డోరియస్ని చంపేస్తాడు. అంటే నీ దృష్టి ఎక్కడ ఉంది, పక్కన ఏం జరుగుతుంది మిస్ అయిపోయినావు. ప్రపంచాన్ని ఉద్ధరిద్దామని బయలుదేరిన చాలామంది కుటుంబాలు నిర్లక్ష్యం చేస్తున్నారు, ఇంటి వాళ్ళని నాశనం చేస్తున్నారు.
వాళ్ళ లెక్చర్స్, వాళ్ళ మంచి కూల్ ఫేసెస్ అంతా బయటకి, ఇంటికి రాగానే దే ఆర్ బికమింగ్ వైల్డ్. ఆర్గ్యుమెంట్స్ రావచ్చు, బట్ అవన్నీ ఉంటాయి. సో అందుకని ఇఫ్ యూ వాంట్ టు, అలెగ్జాండర్ చచ్చిపోయేటప్పుడు తను చెప్తాడనమాట, నా ఓపెన్ ఉన్న చేతి ఉంటుంది కదా, ఇది నా సమాధి రాయి మీద రాయమని చెప్పాడంట. ఓపెన్ హ్యాండ్ అంటే ఏమీ తీసుకురాలేదు చూడు, ప్రపంచాన్ని గెలిచినా ఏమీ తీసుకోకుండా పోతున్నా అని చెప్పాడు. నిజము. కాళీ హాత్ సే ఆయేగా కాళీ హాత్ సే జాऊंगा అని ఒక పాట ఉంది, నాకు బాగా హిందీలో బాగా నచ్చిన తత్వం. సత్యం అది. ఏం తీసుకుపో, అనవసరం కొట్లాడి ఏదో ప్రూవ్ చేసి ఏదో గెలిచి అలిగి, ఫోకస్ ఆన్ వర్క్. అత్యంత ముఖ్యమైనది చేయకుండా అన్నీ చేస్తున్నాడు మనిషి. ఎందుకంటే మిగతావన్నీ నువ్వు అన్కాన్షియస్గా చేయొచ్చు. పెయింటింగ్ అన్కాన్షియస్గా చేయలేవు, చదవడం అన్కాన్షియస్గా చేయలేవు, సంగీతం అన్కాన్షియస్గా చేయలేవు. కాబట్టి వాడికి ఇష్టం ఉండదు. నువ్వు గొడవ అన్కాన్షియస్ పెట్టుకో, ముసలిదాన్ని ఆడ కూర్చునేది సక్క కూర్చో అని ఏదో ఒకటి అనొచ్చు. కానీ ఒక బిల్డింగ్ తాగినవాడు బిల్డింగ్ కూలగడతాడు, పిచ్చివాడు బిల్డింగ్ కూలగడతాడు, కానీ తెలివైన వాడు బిల్డింగ్ కట్టగలడు. ఎవడు పడితే వాడు బిల్డింగ్ కట్టలేడు. అట్లా జీవితాన్ని నిర్మించుకోవాలంటే ఫస్ట్ నీవు కరెక్ట్ చేసుకో, నీవు బాగుండు. దానికి దగ్గర దారి 6 నెలల ప్రిన్సిపల్. 6 నెలలు, సంవత్సరం, నీకు దమ్ముంటే సంవత్సరం ఉండి జీవితకాలం ఉండు. నీ పనిలో నీవు ఉండు. అసలు ఇప్పుడు ఒక 20 మంది ఇక్కడ కూర్చున్నారు, నువ్వు బుక్ చదువుకుంటూ కూర్చో. వాళ్ళు హఠాత్తుగా సినిమా గురించి నా ఇంటి బంగారం చాలా బాగుంది ఇంకా వచ్చేసింది, అట్లా ఇంకా పుస్తకం పక్కకు పోతుంది. ఎవడు ఏమన్నా మాట్లాడుకొని బీ విత్ ఇట్. ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ చాలామంది నచ్చేది ఏందో తెలుసా, నేను మాట్లాడుతుంటే మధ్యన ఎవరు పోతారు, నేను కొనసాగిస్తా. మాట్లాడుతుంటే మధ్యలో పోతావు అనొచ్చు కదా. అంటే నేను వీళ్ళ మీద నా దృష్టి లేదు, నా దృష్టి నేను చెప్పే అంశం మీదనే ఉంది. మరీ అడ్డ వస్తే కొంచెం అక్కడితో అయిపోయింది అది. మళ్ళీ అట్లా చిన్న ప్రయోగం చేయాలి. ఎవడు పర్ఫెక్ట్ కాదు, అందరిలో తప్పులు ఉండవచ్చు, కానీ మనల్ని నాశనం చేసేంత తప్పులు అయితే ఉండకూడదు. అది నేను చెప్పాలనుకుంటున్నది. అందుకే కంబక్త్ ఆయన జూట్ బోల్తా నహి అని ఒకటి పోయం ఉంటుంది, నాకు గుర్తులేదు. అంటే నువ్వు ఎంత ట్రై చేసినా, ఎంత మేకప్ వేసుకున్నా అద్దం నీకు సత్యం చెప్తూనే ఉంది, నువ్వు బాలేవురా, నువ్వు బాలేవురా, నువ్వు బాలేవురా. బాలేవంటే బాలేవని కాదు, నీ ఉన్న ఫేస్ని నువ్వు అంగీకరిస్తలేవు ఎందుకు. తర్వాత అద్దం చూసుకునే వాళ్ళు 2 రకాలుగా చూసుకుంటారు. ఇది కూడా సరదాకి, మన టాపిక్ కాదు, కానీ ఒకసారి ఇది వినగానే అద్దం చూసుకొని పోయి. నువ్వు స్పిరిచువల్ అయితే ఒకలా చూస్తావు, నువ్వు వరల్డ్లీ అయితే ఒకలా చూస్తావు. వరల్డ్లీ పర్సన్ అద్దం ఎట్లా చూస్తారంటే అద్దాని దగ్గరికి పోయి ఇట్లా చూసుకుంటాడు, ఇట్లా కొంచెం నల్లగైనా తెల్లగైనా ఇది వస్తుంది. స్పిరిచువల్ పర్సన్ తను ఏది ఉందో అదే చూస్తాడు అంతే. రెండుకి చాలా తేడా ఉంది. మీరు ఎట్లా చూసుకుంటున్నారు చెక్ చేసుకోండి ఒకసారి. రమణ మహర్షి అద్దం చూపిస్తే, అంతేగాని అరే అప్పుడు సన్నగా పొడుగు బలి ఉంటుంది, ముక్కు కొంచెం లావైంది, సన్నగా అయింది, కొంచెం డైట్ చేయాలి, మధ్య రంగు తగ్గింది, ఇట్లాంటివి ఏమి ఉండవు. ఏది ఉంటే అది ఓకే, ఎందుకంటే అంత కాన్షియస్గానే చేయబడ్డది. ఒక యోగి బీడి తాగినా తెలిసి తాగిండు, ఓకే, నో గిల్ట్. అందుకని అద్దం క్లీన్ చేయడం ఆపి మీరు బాగానే ఉన్నారు అని తెలుసుకోండి. డోంట్ చేంజ్ ద మిరర్స్. అది అవ్వదు, ఇంపాసిబుల్. ఎవడు మారడు నీకోసం. నీవు మార్చగలిగింది ఒక్కటి నీవు, అది ట్రై చేయి. ఇది నాకు వర్తిస్తుంది, ఐఎమ్ ఆల్సో వర్కింగ్ ఆన్ ఇట్. ఎవడు పర్ఫెక్ట్ కదని చెప్పినా కదా. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏం చేస్తున్నా నేను సరదాగా చెప్తా. ఈ బుక్ లాంచ్ అయిపోయిన తర్వాత ఎవ్రీడే ఒక పెయింటింగ్ వేస్తా, ఎవరు కొనపోయినా ట్రై చేస్తా. అస్సలు కుదరలేదు, ఒక చిన్న పేపర్ మీద చిన్న బొమ్మ వేసి పెడతా. అదొకటి. ఎవ్రీ 2 months ఒక ఎగ్జిబిషన్ చేస్తా. నాతో పాటు చాలామంది ఔత్సాహికులకి భాగస్వామ్యం చేస్తా. నథింగ్ పర్సనల్, కుటుంబ సభ్యులు అట్లా ఏం లేదు, ఎవరికి ప్రత్యేకమైన ప్రియారిటీ లేదు, నాతో సమానం. ఉన్నవాడు ఉంటాడు, పోయేవాడు పోతాడు. ప్రత్యేకత ఆశించేవాళ్ళు దయచేసి నన్ను వదిలిపెట్టండి, వాడెవడైనా సరే, నేను ఇవ్వను. ప్రత్యేకంగా చూడాలనుకుంటే నన్ను సపరేట్గా పిలిచి ఏకాంతంగా ఉంటే అప్పుడు ప్రత్యేకంగా మాట్లాడతా. అందరి ముందు కుదరదు. ఇది ఎటువంటిదంటే శటగోపం అందరికి ఒకేలా పెడతారు, ప్రసాదం అందరికి ఒకేలా ఇస్తారు, తీర్థం అందరికి ఒకేలా ఇస్తారు. అదే అప్పుడే దానికి అందుకే దేవస్థానం అయింది. ఈ దేవస్థానం అంటే భేదభావం లేనిది అని. అట్లా నాలో కూడా భేదభావం లేదు. ఇది చేస్తా, తర్వాత పుస్తకాలు రాస్తా సరదాగానే. తర్వాత ఒక చిన్న బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా.
కొంత డబ్బు గౌరవంగా సంపాదించి కొన్ని పనులు చేయాలనుకుంటున్నా. మళ్ళీ అదేదో ఆశ్రమం గీశ్రమం దేశ విదేశం సాధ్యమేనంత. దానికి నా పెయింటింగ్స్, నా ఫ్రెండ్స్ వేసిన పెయింటింగ్స్, నా బిడ్డ వేసింది, మా అమ్మ వేసింది, మైథిలి వేసింది, అందరూ ఎవరెవరు 100 మంది కావచ్చు, 1000 మంది కావచ్చు, ఎవరన్నా ఓకే, అన్నీ కలిపి ఒక చిన్న షాప్ పెడతా, తప్పకుండా చేస్తా. తర్వాత ఒక జ్యూస్ సెంటర్ పెడతా భవిష్యత్తులో, వారానికి ఒక రోజు. అంటే నేను నా లైఫ్లో ఉన్న ఏకాంతాన్ని మిస్ కాకుండా నేను చేస్తాను. ఈ మధ్య బిజీ అయ్యానండి కాస్త అని ఎప్పుడు చెప్పను. అలా చెప్తే అన్నీ మానేస్తా. నేను 2009లో ఉన్నదానికంటే ఇప్పుడు బీభత్సంగా ఫ్రీగా ఉంది నేను. బిజీగా కనిపిస్తున్నా, నేను బిజీగా లేను. ఉదాహరణకి ఇది ఒక టాక్ చేయాలని నేను ప్రిపేర్ అయితే బిజీగా ఉన్నట్టు, ఏదో మాట్లాడుతున్నా. నువ్వు ఇప్పుడు అసలు ఎట్లా ఉంటుందా యూట్యూబ్లో అప్లోడ్ చేసేది? నువ్వు అడిగే ప్రశ్న ఏంది, అడిగి ముందే చెప్పు నాకు, ఇదంతా ఉంటుంది. అది అస్సలు. ఇంకోటి ఎవరైనా తప్పు అనుకుంటే అనుకోని, ఎందుకంత ఈగో? ఇది నిర్వాణ షట్కం. నాకు నచ్చింది. ఈసారి ఫస్ట్ టైం బాక్స్ టైపు, తర్వాత స్క్వేర్ 2 చేశాం. సో నాకు చాలా క్రియేటివ్గా చేద్దామనుంది, కానీ అటువంటి పరిచయాలు నాకు లేవు. చూస్తాను, ఎవరో ఒకరు వస్తారు లైఫ్లోకి. మొన్ననే ఒకరు కలిశారు, వాళ్ళతో కలిసి నువ్వేం చేస్తావో చెప్పు, నీ ఐడియాస్ చెప్పు, మేము సాధ్యమైతే చేస్తామని ఒక వ్యక్తి అన్నాడు చాలా రోజుల తర్వాత. అది లక్కీ ఊటప్ ఎగ్జిబిషన్లోనే జరిగింది. అసలు ఆ ఎగ్జిబిషన్ చేయకపోతే అసలు ఆ వ్యక్తే కలిసేవాడు కాదు. సో అందుకని ఏదో చేస్తుంటేనే ఏదో అవుతుంది. అట్లా ఒక వ్యక్తి వ్యవసాయం చేయడం ఆపేసిందంట, చుట్టుపక్కలందరూ వ్యవసాయం చేస్తున్నారు. ఆ తర్వాత ఆ ఊర్లో ఉన్న పెద్ద మనుషుడు, ఎందుకురా వ్యవసాయం చేయమంటే అతను చెప్పిన మాట తెలుసా? ఇంత వ్యవసాయం చేసినా మా అంటే ఎకరానికి 5,000 వస్తుందోరా, ఎవడు చేస్తాడు అన్నాడు. అంటే 5,000 వస్తుంది కదా అని మర్చిపోయిండు. అందుకని ఊరికే తను మా నాయన ఎకరమే ఇచ్చిండు, వాళ్ళకి 10 ఎకరాలు ఉన్నాయి కాబట్టి 50,000 వస్తున్నాయి, నేను ఎప్పటికీ 50,000 సంపాదిస్తాను. చివరికి గురువుగారు ఏం చేసినంట, సరే నేను చెప్పిన మాటని ఒక 21 రోజులు ఒక దీక్ష చెయ్యి, ఎవరో ఒకరు చెప్పిన మాట వింటారు కథ కాబట్టి. సరే ఏం చేయాలంటే, ఏం లేదు, నువ్వు ఏ వ్యవసాయం చేయొద్దన్నావు చేయకు, కానీ వేరేది నీ పొలంలో చేయవచ్చు. ఏం చేయొచ్చు అంటే, ఈ నీ పొలం లోపల ఒక ఈ నాగలి తీసుకొని డబ్బాలుగా దున్ను, డబ్బాలుగా దున్ను, ఒకరోజు రౌండ్గా దున్ను, ఒకరోజు ఒకరోజు లోతుగా దున్ను, ఒకరోజు అంచు నుంచి సెంటర్కి దున్ను, ఒకసారి సెంటర్ నుంచి అంచుకు దున్ను. అట్లీస్ట్ ఆడుకోరాదు భూమితోటి. ఇదేదో నాకు నచ్చింది అన్న. అట్లా దున్నుతూ ఉండగా దానికి ఏదో తగిలింది, తీస్తే బంగారం దొరికింది. అంటే ఏదో చేస్తే సంథింగ్ మే హ్యాపెన్ అని చెప్తున్నా. ఏది చేయని వాడికి ఒక్కటే వస్తుంది, పొట్టు వస్తుంది అంతే, ఇంకా మిగతా ఏమి రాదు. సో బాయ్ మరి.